హనుమాన్ మూవీ 4 రోజుల్లోనే 100,00,00,000 ఎలా సాధించిందో ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్ 'ఆదిపురుష్' కంటే చాలా బెటర్‌గా ఉంది ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ వర్క్. సెకండ్, ఈ మూవీని 50,00,00,000తోనే తెరకెక్కించారు. అసలు 50,00,00,000తో ఈ రేంజ్ వీఎఫ్ఎక్స్ వర్క్ ఎలా తీశారని ఆడియన్స్ తెగ ఎగబడుతున్నారు. అండ్ ఈ మూవీ ఒక సూపర్ హీరో మూవీ. అన్ని సూపర్ హీరో మూవీస్ ఫిక్షనల్. కానీ ఈ మూవీలో ఉంది మన హిస్టరీ, మన హనుమంతుడు. ఇదంతా రియల్‌గా ఉండేది. ఒక హనుమంతుని పవర్స్ ఒక కామన్ మ్యాన్స్‌కొస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించిన విధానం. ఆ వీఎఫ్ఎక్స్ వర్క్ అని, ఆ కామెడీ, ఆ ఎమోషన్స్ అన్నీ తెగ వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ ఏదైతుందో ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి. ఆ క్లైమాక్స్ కోసమే రిపీటెడ్‌గా ఆడియన్స్ వెళ్తున్నారు. అందులో ఒకడిని నేను కూడా. 'ఆదిపురుష్' హోల్ మూవీ, 'హనుమాన్' మూవీ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ వీఎఫ్ఎక్స్ వర్క్ కానీ, అదంతా కానీ వేరే లెవెల్ అంతే. ఇవి మెయిన్ రీజన్స్ ఈ మూవీకి 100,00,00,000 రావడానికి. 100,00,00,000 కాదు, నార్త్ ఆడియన్స్ తెగ కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. ఎందుకంటే 'కార్తికేయ 2' లాంటి మూవీకి అలా కనెక్ట్ అయ్యారంటే ఇందులో రాముని గురించి వేరే లెవెల్ చూపించారు. దానికోసమైనా ఈ మూవీకి హిందీ ఆడియన్స్ తెగ అట్రాక్ట్ అయితారు. ఈ మూవీ 4 రోజు 100,00,00,000 ఈజీగా దాటేసింది. అండ్ ఈ మూవీకి పోటీగా లేకపోతే ఈ పాటికి 200,00,00,000 కూడా దాటేసేది. అండ్ ఈ మూవీలో క్యాస్టింగ్ పెద్దగా ఎవరికీ తెలీదు. అంతా చిన్నవారే. హీరో, హీరోయిన్, డైరెక్టర్ అంతా చిన్నవారే. అలాంటి చిన్నవారి నుంచి ఇలాంటి అవుట్‌పుట్ ఆడియన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. అండ్ ఈ మూవీ పైన చాలా హైప్ ఉండే. ఎందుకంటే ఇది హనుమాన్ గురించి తెరకెక్కుతుంది కాబట్టి. మన సౌత్ కానీ, నార్త్ కానీ దైవభక్తి ఎక్కువుంటుంది. ఏ మూవీ అయినా సరే దేవుని పైన తీస్తే తెగ అట్రాక్ట్ అయిపోతాం. అలాగే చెడ్డగా తీస్తే తెగ తిట్టేస్తాం. ఎగ్జాంపుల్ 'ఆదిపురుష్'. ఇలాంటి కొన్ని రీజన్స్ వల్ల ఈ మూవీ 100,00,00,000 ఈజీగా దాటేసింది. అండ్ ఈ మూవీ లాంగ్ రన్‌లో నాకు తెలిసి 300,00,00,000కి పైగానే దాటుతుంది. మరి ఇంకే రీజన్స్ ఉన్నాయో ఈ మూవీ 100,00,00,000 దాటడానికి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ లాంగ్ రన్‌లో ఎంత దాటుతుందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్‌గా ఉంటుంది.